నమస్తే అమ్మా. ఇరుముడిలో మనకి ఈ సాంగ్స్ లో మన సాంగ్ రిలీజ్ అయింది. కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు అనే సాంగ్. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా అదే ట్రెండింగ్ లో ఉంది. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ కి అంతలాగా రీచ్ అవ్వలేదు అన్నట్టు డిస్కషన్స్ వస్తున్నాయి. ఏమంటారు? ఈ పరంగా ఎట్లా అనిపించింది సాంగ్? నాకైతే నచ్చిందమ్మా. ఎలాగంటే రవితేజ గారు అంతకు ముందు తీసిన సినిమాలన్నీ కూడా కొంచెం మాస్ మసాలా, ఒకే టైపు ఒకే టెంపో ఉన్న సినిమాలు. కానీ ఏంటంటే ఇది కంటెంట్ డ్రైవెన్. పూర్తిగా ఏంటంటే ఇరుముడి అనేది పూర్తిగా కంటెంట్ డ్రైవెన్, డివోషనల్ గా సాగే సినిమా. దానివల్ల తండ్రి కూతురు సెంటిమెంట్ తో కూడా నడుస్తుంది అనుకుంటున్నాను. గతంలో ఈ టైప్ కొన్ని సినిమాలు వచ్చినా కానీ పూర్తిగా రవితేజ గారు అంతకుముందు చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉండే సినిమా. దానివల్ల ఏంటంటే ప్రజలు ఆదరిస్తారు, సినిమా కూడా మంచిగా పోతుంది అంటంలో సందేహం లేదు. ఆ విధంగా మనం చూడొచ్చు. అయితే భక్తి పాట అవటం వల్ల, ఇది పూర్తిగా భక్తి పాట, కొంచెం డివోషనల్ గా ఉండటం వల్ల ఏంటంటే మనకి హై పిచ్లు లేదా తమన్ గారు లేకపోతే రకరకాల వాళ్ళు చేసినట్టు కాకుండా సింపుల్ గా క్లాసిక్ గా ఉంటది అంటంలో సందేహం లేదు. ఆ విధంగానే సినిమా మొత్తం ఉంటుంది. అలాగే దాని వచ్చే సాంగ్స్ కూడా హడావిడి లేకుండా రకరకాల బీజిఎంస్, స్టెప్స్, డ్రమ్స్ ఇవి కాకుండా ఒక అర్థవంతమైన పాట, అర్థవంతమైన సినిమాగా ఉంటది అంటంలో నాకైతే సందేహం లేదు. ఆ సాంగ్ లో ఎవరైతే సాంగ్ పాడారో సింగర్ బేస్ అంటే వాయిస్ బేస్ కూడా అంత లేదు. ఇప్పుడు రఘుకుల తిలక సాంగ్ ఉంది, అందులో ఆయన వాయిస్ ఎంత గట్టిగా ఉందో అదే మాత్రం ఉంటే ఇంకొంచెం బాగుండేది. హైప్ అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి హైప్ అయ్యేది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీరు అన్నట్టుగా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని సినిమాకి వచ్చేటప్పుడు ఏమన్నా సౌండ్ ఇంజనీర్ ఆయన ఏమన్నా కొంచెం ప్రయోగం ఏమన్నా చేస్తారేమో మనం చూడాలి. బేస్ పెంచితే పెద్ద సమస్య ఏం కాదు, మనం అనుకున్న రీచ్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి మనకు వదిలేరు ఒక సాంగ్ మంచి రోజులన్న ఉద్దేశంతో. దానికి తగ్గట్టే కొంచెం కొంచెం ఏమన్నా బేస్ తగ్గింది ఆ విధంగా అనుకుంటే గనక దానికి తగ్గట్టుగానే థియేటర్కి వచ్చేటప్పటికి అంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి మాత్రం మంచి టెంపోలోనే, మంచి హైప్తోనే, మంచి బేస్తోనే సాంగ్ వస్తుంది అంటంలో సందేహం లేదు. ఆ విధంగా కూడా సినిమా లాగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకా మనకి రిలీజ్కి ఇంకా టైం ఉందమ్మా. రిలీజ్కి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి దాన్ని చాలా రకాల మార్పులు జరపవచ్చు. అంటే ఫిల్మింగ్ లో ఇంకా అవ్వలేదు, జస్ట్ మామూలుగా మనకు ఒక సాంగ్ బయటకు వచ్చింది, దానికి ఏదో లిరికల్ సాంగ్ అనుకోవచ్చు, లేదా మామూలుగా ఏదో ప్రోమో సాంగ్ కింద మనకి ఇచ్చేసారు, సాంగ్ వచ్చింది. రవణ సినిమాలు అంటే అసలు హడావుడిగా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. బట్ ఈసారి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళ పాప ఎవరైతే ఉందో ఫస్ట్ ప్రమోషన్ అమ్మాయితోనే స్టార్ట్ చేశారు అదే సాంగ్. సో ఎలా ఉండబోతుంది అంటారు? పండుగ వాతావరణం క్రియేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయిందమ్మా, క్రియేట్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే రవితేజ గారికి ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు చేశారో, 75 ఎన్నో సినిమాలు చేసినట్టున్నారు. కానీ ఏంటంటే ఈ సినిమాకి వచ్చినంత అప్లైజ్ ఇంక ఏ సినిమాకి రాలే. దానికి కారణం ఏంటంటే ఆయన తీసుకున్న విధానం. అంటే ఇరుముడి అని ఒక సింపుల్ సాఫ్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాని ఆయన తీసుకున్నారు. మంచి కథ, ఫ్యామిలీస్ అందరికి దగ్గర అవుతారంటలో సందేహం లేదు. ఆ విధంగా ఫస్ట్ సాంగ్ కానీ లేదా ఆ అబ్బాయితో అంటే అమ్మాయితో ప్రమోట్ చేయించే విధానం కానీ మనం ప్రత్యేకంగా చూడనవసరం లేదు. ఇంకా ఎక్స్ట్రాడినరీ సింపుల్ గా చెప్పాలంటే. అలాగే ఏంటంటే ఈ సినిమాకి ఆయనకి అంటే గత సినిమా ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఆయనకి 10 టైమ్స్ ఉంటే దీనికి 100 టైమ్స్ హైప్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆ సినిమా మీద ఉన్న నమ్మకం. ఆయన అందరూ ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర ఉండి, బాబోయ్ దగ్గర ఉండని ప్రేక్షకులు ఫ్యాన్స్ కోరుకున్న విధానం. జరుపుకుంటారు. అందుకోసమే ఫ్యాన్స్ గానీ లేదా ప్రేక్షకులు గానీ ఆ రవితేజ గారి సినిమా నుంచి కోరుకున్నదే అది. దానికోసమే దీనికి అంత హైప్ వచ్చింది, అంత అప్లాజ్ వచ్చింది. అమ్మాయి చాలా మంచి పని చేశారండి. ఇప్పటికైనా మాస్ మసాలా రొట్ట సినిమాలు తీసి అది అవి ఆడక ఆదరించక మీరేదో దీపం ఉండగానే ఇల్లు చదివేసుకుంటున్నారేమో కానీ అలా కాకుండా ఒక మంచి కథతో 10 సినిమాలు చేసినా పర్వాలేదు, మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుంటా ఉన్న విధంగా ఆయన సినిమా ఒప్పుకోవటం, చేయటం, దానికి తగ్గ ప్రమోషనల్ గా ముందుకెళ్ళటం, సినిమాని మాత్రం చాలా బాగా ఆదరిస్తారంటలో సందేహం లేదమ్మా. లాంగ్ రన్ లో బాగా పోతుంది. మీరు అన్నట్టుగా ఏంటంటే కొంచెం బేస్ సరిగా లేదనుకున్నా సరే అది సినిమాకి వచ్చేటప్పుడు మాత్రం అది మీరు ఎలా ఉంటుందో మీరే చూద్దరు. కానీ ఓవరాల్ గా అయితే ఇరుముడి మాత్రం బ్లాక్ బస్టర్ అవుద్దంటలో సందేహం లేదు.